హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఫేవరెట్ సినిమా ప్రపంచం. లాంగ్ టైం తర్వాత మన థియేటర్లో పార్కింగ్ రివ్యూ చెప్పబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఈ మూవీ అందరికీ తెలిసిందే, చాలా సెన్సేషనల్ హిట్ అయింది. జస్ట్ ఒక చిన్న సినిమాగా తమిళ్లో రిలీజ్ అయ్యి ప్యాషన్ స్టూడియోస్ అలాగే సోల్జర్స్ ఫ్యాక్టరీ ప్రెజెంటేషన్లో వచ్చింది. హరీష్ కళ్యాణ్ గారు, ఎంఎస్ భాస్కర్ గారు కీ రోల్స్ ప్లే చేశారు. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్. ఇదే అతని డెబ్యూ ఫిల్మ్ అనమాట. కథ విషయానికి వస్తే, ఈశ్వర్ ఇతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వైఫ్ తోటి జాలీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, పెద్దల సపోర్ట్ ఉండదు. అయితే వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారనమాట, రెంట్కి. సో ఇక్కడ అంతా కూడా బాగానే ఉంటుంది, ఆఫీస్కు కూడా దగ్గరే ఉంటుంది, రోజు క్యాబ్ వస్తుంది. ఇక్కడ మీరు ఇంటిని కనుక చూస్తే పైన కింద 2 పోర్షన్స్ ఉంటాయి అనమాట. పైన పోర్షన్లో ఈశ్వర్ దిగితే కింద పోర్షన్లో ఇతను ఎంఎస్ భాస్కర్ గారు ఎప్పుడో 10 ఏళ్ల నుంచి కూడా అదే ఇంట్లో అద్దుకుంటూ ఉంటారు. ఇతను నాకు తెలిసి అక్కడ టౌన్ పంచాయతీలో ఈవోగా చేస్తూ ఉంటారనమాట. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. అయితే తన మిసెస్ని గడిగడికి క్యాబ్లు బుక్ చేసి హాస్పిటల్ విజిట్స్కి తీసుకెళ్ళదని చెప్పి ఇష్టమైన బ్లూ కలర్ కారు కొంటాడనమాట ఈశ్వర్. సో ఇక్కడ అసలు సమస్య వస్తుంది. కిందనున్న టెనెంట్కి, పైన ఉన్న ఈశ్వర్కి, వీళ్ళకి పార్కింగ్ స్పేస్లో గొడవ వస్తుంది అనమాట. అతను ఎప్పటి నుంచో తన పాత బైక్ని వాడుతుంటాడు. అయినా కార్ పెట్టుకోవడానికి తన బైక్ పక్కకు జరపడానికి తను ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట. ఇలా కాదని చెప్పేసి వీళ్ళ మధ్య చాలా ఎపిసోడ్స్ జరుగుతాయి. సో పోటాపోటీగా ఇలా కాదు, కార్ పార్కింగ్ స్పేస్ అంటున్నాడు కదా అని కారు కొనేస్తాడు. సో ఇక్కడ ఈ గొడవ మరింత పెరిగిపోతుంది అనమాట. అయితే హౌస్ ఓనర్ వచ్చి కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ అది ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వదు. సో ఈ గొడవలు వీళ్ళిద్దరూ కూడా ఒక రెప్యూటెడ్ ఎంప్లాయీస్ అయినప్పటికీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక ఐటీ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా ఈ గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి దాని తర్వాత ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు వెళ్తాయి అన్నమాట. అంత దూరం ఈ గొడవలు ఎందుకు వెళ్ళాయి, అసలు ఏ ఈవెంట్స్ వీటికి దారి తీసాయి, దాని తర్వాత ఏం జరిగింది, ఫైనల్గా ఆ కార్ పార్కింగ్ స్పేస్ ఎవరికి అలాట్ అయింది, వీటన్నిటికీ కూడా సమాధానాలు మీరు ఈ పార్కింగ్ మూవీ చూసే తెలుసుకోవాలి. ఇది కరెంట్గా డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కథ అయితే పైపైన చెప్పాము. ఇప్పుడు ఈ సినిమా రివ్యూలోకి వెళ్దాం. ఈ సినిమా చాలా సింపుల్ స్టోరీ లైన్ మీద తీసుకున్నారు. మనకి ఈ స్టోరీ లైన్, పార్కింగ్, ఈ ఫ్యామిలీ సెటప్ ఇవన్నీ చూస్తే ఇది జస్ట్ ఒక ఫ్యామిలీ డ్రామా ఏమో అనిపిస్తుంది. కానీ దీనికి ఒక థ్రిల్లర్ టోన్ని యాడ్ చేశారు డైరెక్టర్ అనమాట. ఎందుకంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా మనకి నెక్స్ట్ ఏమవుతుంది వీళ్ళిద్దరి మధ్య, అసలు వీళ్ళు ఎంత దూరం వెళ్తారనే క్యూరియాసిటీ అయితే ఆడియన్స్లో ఉంటుంది. అండ్ లీడ్ యాక్టర్స్గా చేసిన హరీష్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే ఎంఎస్ భాస్కర్ గారు కానివ్వండి, పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారు రోల్స్లో. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది. అండ్ మనం ఆడియన్స్ నిజంగా చివరి వరకు ఎంగేజ్ అవుతాము అంటే నిజంగా వాళ్ళ క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యి వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ఫైనెస్ట్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న సినిమా, బట్ కంప్లీట్లీ ఎంగేజ్ చేస్తుంది. ఈ రివ్యూలో ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, అన్నీ కూడా ఈ బడ్జెట్ నాకు తెలిసి సినిమా బడ్జెట్ 4 crores. సో దీనికి తగ్గట్టు మనం కరోనా తర్వాత ఓటీటీ స్పేస్లో మలయాళంలో కానీ, తమిళ్లో కానీ, తెలుగులో కానీ ఏదైనా లాంగ్వేజ్లో కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎప్పుడు కూడా. వాళ్ళకి ఈ మూవీ అయితే ఒక మస్ట్ వాచ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇంక లేట్ ఎందుకు, మా సినిమా ప్రపంచం బాటమ్ లైన్ ఏంటంటే ఈ పార్కింగ్ మూవీ మీద ఇది ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో సాగే దృశ్యం టైప్ అని చెప్పంగానే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఒక థ్రిల్లర్ అనమాట. ఈ పార్కింగ్ స్పేస్ ఎవరికి అలాట్ అవుతుంది, వీళ్ళిద్దరూ ఎంత దూరం వెళ్తారనే క్యూరియాసిటీ అయితే చివరి వరకు ఖచ్చితంగా ఆడియన్స్లో క్రియేట్ అవుతుంది. ఇదైతే మా గ్యారంటీ. సో ఫ్రెండ్స్, ఇదండి మా షార్ట్ రివ్యూ ఆన్ పార్కింగ్ ఫిల్మ్. సో మా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కొత్త వ్యూవర్స్ ఎవరైనా కూడా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అవర్ సినిమా ప్రపంచం స్పేస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, రివ్యూస్, షార్ట్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.